సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సరిగమ సంగీత పరిషత్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఆకివీడుపట్నంలో సిపిఎం ఆఫీసులో మిత్రుడు కోటేశ్వరరావు గారు పరిషత్ అధ్యక్షులు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కోటేశ్వరరావు గారు విద్యార్థి దశ నుంచి కూడా సంగీత సాహిత్యాల పట్ల విపరీతమైన అభిమానంతో ఒక రకంగా కళాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన వృత్తి కంటే కూడా ఈ కళాసేవకే ఎక్కువ సమయం కేటాయించి ఈ 25 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ఈ పరిషత్తు అనేక మంది సహృదయులైన సంగీత ప్రియులైన దాతల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు. మధ్యలో 1-2 సార్లు కోవిడ్ లాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు తప్ప పరిషత్తుని సమర్థవంతంగా అనితర సాధ్యంగా నిర్వర్తించు వచ్చారు. ఇది అనేకమైన వ్యయ ప్రయాసాలతో కూడింది. ఆయన అన్నిటినీ భరిస్తూ మరి ఎంతో చాకచక్యంగా చక్కగా అనేక మంది కళాకారులు, కవులు, రచయితలు, గాయకులు, పండితులు, అన్ని కళారంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఉభయ రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళను తీసుకొచ్చి ఘనంగా సన్మానించి ఆయన కళాభిమానాన్ని చాటుకున్నారు. మరి ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కాబట్టి వ్యయం కూడా భారీగా ఉంది. దాదాపు 4 లక్షల బడ్జెట్తో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ఆకివీడు పట్టణంలో ఉన్నటువంటి ఈ సంగీత సాహిత్య ప్రియులంతా పాల్గొని ఈ ఉత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మిత్రుడు వెంకన్న బాబు, చిరంజీవి వెంకన్న బాబు, మరి అతను కూడా అనేక సంవత్సరాల నుంచి ఈ పరిషత్తుకి చేదోడు వాదోడుగా ఉంది మాస్టర్కి అనేక రకాల సహకారం అందించడం నిజంగా అభినందించదగిన విషయం. సంగీత విద్వాంసుడు, మహామేధావి, మరి ప్రపంచ చరిత్రలో అతి తక్కువ వయసులోనే ఖ్యాతి గడించినట్టు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఒక రకంగా చెప్పాలంటే సరిగమ సంగీత పరిషత్ ఏర్పడింది. మరి ఘంటసాల లాంటి మహానుభావుని స్మరించుకునే విధంగా 2019 డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్యంగా సరిగమ సంగీత పరిషత్ అని పేరు పెట్టిన ఘంటసాల పాట ఎక్కువ పాడిస్తుంటారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని ఆలమూల నుంచి కూడా పాటలు మన పాడేవారు వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తున్నారు. మరి దీనికి నాయకత్వం మన మిత్రుడు, నాకు ఇంచుమించుగా క్లాస్ 1 సంవత్సరం అటు ఇటుగా నేను జూనియర్, ఆయన సీనియర్, ఇంటర్మీడియట్ గణపాలలో చదువుకున్నాం. మరి అటువంటి కోటేశ్వరరావు ఉంటారు. కోటేశ్వరరావు తర్వాత ఒడి వెంకన్న బాబు. మరి ఈ ప్రెస్ మీట్లన్నీ కూడా త్వరగా ఒకరు అయితే మా రంగారావు ఇంట్లో పెట్టేవాడు. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు పాడుతా తీయగారు ఈనాడులో కూడా పాటలు పాడి స్థాయికి ఎదిగారు. ఇంచుమించుగా మరి ఎంతోమంది మేధావులు ఆంధ్రప్రదేశ్లో సుమారు నా అంచనా ప్రకారం 1000 మంది పాఠకులు వచ్చి ఇక్కడ పాడుంటారు. 1000 మంది పైనే పాడుంటారు, సంగీతాన్ని వినిపించుంటారు. అటువంటి కార్యక్రమం ఇవాళ మరి రేపు 25వ తారీఖున మరి ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఆకివీడు మండలంలోనే కాదు, మరి జిల్లాలోనే కాదు, అందరూ కూడా సంగీత ప్రియులందరూ వచ్చి ఆ పాటలు, ఆటలు తిలకించి ఈ అవార్డులు, పురస్కారాల కార్యక్రమాన్ని కూడా తిలకించి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి అండగా ఉండాలని కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చరిత్రలో ఒక అరుదైన విషయం. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, సరిగమ పాడుతా హాయిగా అనే పేరుతో గత 25 సంవత్సరాల నుంచి ఫౌండరు మా గురువుగారైన సింగవరపు కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం, నేను శిష్యునిగా నేను ఒకళ్ళొకళ్ళు కలగలుపుకుని ఈ కార్యక్రమాన్ని అప్రతిహాతంగా కొనసాగించడం, అది ఆకివీడు ఈ విలేజ్ కాకుండా కొంచెం పట్టణ స్థాయి ఉన్న ఆకివీడులో ప్రధానంగా దాతల సహకారంతో మేము దాతల విశ్వాసాన్ని చూరగొని మేము ఎప్పుడు అడిగితే అప్పుడు మా బడ్జెట్ మేరకు వారి సహకారం పూర్తి స్థాయిలో మాకు అందుతుంది. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అనేక మంది సింగర్స్ని ఈ మన ఆకివీడి తీసుకొచ్చి అనేక మంది పెద్దలని సంగీత సాహిత్య నటనలో పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ సంస్థ ద్వారా వారికి పురస్కారాలు, సన్మానాలు అందించి ఆకివీడులో అందరూ అభిమానాన్ని చూరగొని వినోదాన్ని అందిస్తూ 25 సంవత్సరంలో అడుగిడినందుకు సంతోషిస్తూ
పెద్దల సహకారం అలాగే అందుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఈ జబర్దస్త్ హైదరాబాదు టీం వారు తమ స్కెట్లతో అలరిస్తారని మరొకమారు ఈ ప్రేక్షక లోకానికి తెలియజేసుకుంటూ డిసెంబర్ 15వ తారీఖుని సాయంత్రం 6 గంటలకి స్థానికులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సరిగమ సంగీత పరిషత్ వేదిక మీద పాడి జాతీయ స్థాయి వరకు ఎదిగినటువంటి గాయని గాయకులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ సినీ గాయకుడిగా రాణిస్తున్నటువంటి ధనుంజయ్ విజయనగరం కురవాడు చాలా అభివృద్ధి దశలో ఉన్నాడు. అతను మన వేదిక మీద ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అలాగే రాజు అని ఇంకొక సినిమా సింగర్ కూడా మరి చాలా అభివృద్ధిలో ఉన్నాడు. అలా ఇప్పుడు చాలామంది ఈ 25 సంవత్సరాల నుంచి కూడా ఈ వేదిక మీద పాటలు పాడుతూ మంచి వాళ్ళ భవిష్యత్తు బాటలు వేసుకున్నారు. మరి ఇందుకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నేను ఈ సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం 25 సంవత్సరాల వేడుక జరుగుతుంది. ఈ వేడుకకి మన స్థానిక శాసనసభ్యులు అలాగే శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, అలాగే మన రామరాజు గారు ఏపీఐఐసి సభ్యులు, అలాగే ఎమ్మెల్సీ గారు జయమంగళ వెంకటరమణ గారు అతిథులుగా ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి ప్రధానంగా ఒక 89 ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నాం. ఎంకే రాము గారు హైదరాబాద్ రసమయ్యి, అలాగే సంజీవ్ గారు హైదరాబాద్ నటులు, దర్శకులు, రచయిత, అలాగే డాక్టర్ కేవీ రావు గారు ఘంటసాల గానసభ అధ్యక్షులు, అలాగే సీతా మహాలక్ష్మి గారు విశాఖపట్నం, అలాగే రాయపురోడ్ భగవాన్ గారు, అట్లాగే పల్లి అప్పిరెడ్డి గారు, అలాగే మన స్థానిక డాక్టర్ ఎంవిఎస్ రాజు గారు, డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, వీరందరికీ కూడా జీవన సాఫల్య పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. అంచేత ఈ సంవత్సరం మీరందరూ కూడా 15వ తేదీ, ఈ వచ్చే ఆదివారం 15వ తేదీ సాయంత్రం 5 గంటల కానించి ఈ కార్యక్రమాలు ఉంటాయి. అంతకుముందు పాటల పోటీలు జరుగుతాయి. ఆ రోజు అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయమని చెప్పేసి అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.